ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పేరిట ఓ యువకుడు అమాయకులను ఘరానా మోసం చేశాడు. గురుకుల హాస్టల్లో సీట్లు ఇప్పిస్తానని పేద విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 26 మంది విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీరు పిచ్చోళ్ళని మీరు ఎలాంటి వాళ్ళో మాకు అర్థమైంది కాబట్టి మీరు ఎక్కడున్నారో మాకు ఎట్లా అర్థమవుతుంది. నిజమా వద్దమా? సీతక్క గురించి మరి మేము సీతక్క కాడ పని చేస్తాం మరి చెప్పిన సరిగ్గా మేము నమ్మినాం సార్. మరి మీరు నిజమేనా? మేము కలెక్టర్ ఆఫీస్ కు పోయి కలెక్టర్ సార్ దగ్గర మాకు న్యాయం చేయాలని మేము అక్కడికి పోదామని వచ్చినాం. మాకు మీకెవరో పరిచయం, మీకు పగ ఉన్నోళ్ళు ఏమో మాకేం చెప్పలే, అయినా మేము నమ్మం అట్లాంటి వాళ్ళు చెప్పినా కూడా. ఆసిఫాబాద్ కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి తాను మంత్రి సీతక్క అనుచరునని గురుకుల హాస్టల్లో సీట్లు ఇప్పిస్తానంటూ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మబలికాడు. సిర్పూర్, కాగజ్నగర్, కౌటాలతో పాటు పలు మండలాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక్కో సీటుకు 20,000 రూపాయలు వసూలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర అడ్వాన్స్ గా 10,000 రూపాయలు వసూలు చేశాడు. కొందరు తల్లిదండ్రులు ప్రశాంత్ ఖాతాకు ఆన్లైన్లో నగదు బదిలీ చేశారు. నిజమా వద్దమా? సీతక్క గురించి మరి మేము సీతక్క కాడ పని చేస్తాం మరి చెప్పిన సరిగ్గా మేము నమ్మినాం సార్. మరి మీరు నిజమేనా? హాస్టల్లో తమ పిల్లలకు సీటు వస్తుందని ముందస్తుగా అందరూ టీసీలు కూడా తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా ప్రశాంత్ ఆచూకీ లేదు. పిల్లలకు హాస్టల్లో కూడా సీట్లు రాలేదు. గురుకులాలకు వెళ్లి తల్లిదండ్రులు విచారిస్తే ఆ సీట్లన్నీ ఎప్పుడో భర్తీ అయ్యాయని తెలిసిందే. దీంతో ప్రశాంత్ తమను నట్టేట ముంచాడని తల్లిదండ్రులు గ్రహించారు. ఇప్పుడు హాస్టల్లో సీటు లేక, స్కూల్లో పిల్లలను చేర్చలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ప్రశాంత్ తమను మోసం చేశాడని బాధిత తల్లిదండ్రులంతా కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏమద్దు సార్, మాకు అద్దే అద్దు. అసలు మేము బాగా మోసపోయినాం సార్. మేము మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారా మీరు? పిచ్చోళ్ళని మీరు ఎలాంటి వాళ్ళో మాకు అర్థమైంది కాబట్టి మీరు ఎక్కడున్నారో మాకు ఎట్లా అర్థమవుతుంది.